హాయ్ అండి. గుడ్ మార్నింగ్. రోజుటితో పోల్చుకుంటే ఇవాళ మంచు తక్కువగానే ఉందండి. ఇవేం పువ్వులు అనుకుంటున్నారా? పారిజాతం పువ్వులండి. ఇవి చెట్టు మీద నుంచి అయితే కొయ్యకూడదంట. మార్నింగ్ ఇట్లాగా రాలినప్పుడే ఏరుకోవాలంట. నేను ఏరుతుంటే మా పాప కూడా నిద్ర లేచేసి వచ్చేసిందనమాట. మొక్కలకు చూసారా పువ్వులు ఎంత బాగా పూసాయో. ఇవి నేను ఇక్కడికి వచ్చాకేనండి చూడడం పారిజాతం పువ్వులు. ఇంతకుముందైతే నాకైతే తెలీదు. మీకు తెలుసో తెలీదో కామెంట్ అయితే చేయండి. ఇవైతే నందివర్ధనాలు. మొక్కల నిండా పువ్వులైతే వచ్చాయి. ఇప్పుడు వింటర్ కదండీ! మంచు కాలం కాబట్టి మొక్కలు బాగానే పువ్వులు పూస్తున్నాయన్నమాట. మందారాలు ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. చూసారా? బాగానే హార్వెస్ట్ అయ్యాయండి పువ్వులైతే. మన ఇంట్లో వేసుకున్న మొక్కలకి ఇట్లా పువ్వులు పూయడం, అవి మన దేవుడి పటాలకు పెట్టడం ఎంత ఆనందం అనిపిస్తుందండి నిజంగా. ఇంత కలర్ఫుల్‌గా ఉన్నాయో చూసారా? అన్ని కలర్లు పువ్వుల్లోనే ఉన్నాయండి. రెడ్, పింక్, యెల్లో, వైట్, గ్రీన్ అయితే గ్రీన్ అంటే తులసాకనమాట అవి. ఇంకా మార్నింగ్ అంటే హౌస్ వైఫ్స్‌కి బిజీగా ఉంటారు పిల్లలు స్కూల్‌కెళ్ళిన దాకా. నా పరిస్థితి కూడా అదేనండి. టిఫిన్ కోసం అయితే ముందు చట్నీకి పల్లీలైతే వేయిస్తున్నాను. నిద్ర లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసి ఆకలి అంటారండి పిల్లలు. చట్నీ కోసం వచ్చేసి పల్లీలు, పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. ఒక సైడ్ అయితే పెనం పెట్టేసి దోస పోసేద్దాము. అవి చల్లారిపోతాయి కదా పల్లీలు ఈలోపు. దోస, చట్నీ 2 కూడా అయిపోతాయి. పిల్లలు త్వరగా తినేస్తారనేసి ఆ ఐడియాతో పెనం పెట్టేసి దోస అయితే పోసేస్తున్నానండి. మా వారైతే మార్నింగే వెళ్ళిపోయారు. వాళ్ళ క్యాంప్‌లో స్పోర్ట్స్ జరుగుతున్నాయంట. టిఫిన్ కూడా చేయలేదండి. మార్నింగే వెళ్ళిపోయారనమాట. అక్కడ వాళ్ళకి మెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. బయట ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళకి. క్వార్టర్స్‌లో వాళ్ళ ఫ్యామిలీస్ అయితే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు తింటారనమాట. బయట ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళకి మెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్డు. మా వారు మార్నింగ్, ఆఫ్టర్నూన్ కూడా అక్కడే తింటారు. ఈవినింగ్ ఒక్క పూటే ఇంటికొస్తారనమాట. ఈలోపు చట్నీ కూడా పట్టేసుకుందామండి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ జాన్వరిలో కబడ్డీ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి స్పోర్ట్స్ పెడుతూ ఉంటారనమాట. ట్రైనింగ్ అప్పుడు కాకుండా బాడీ ఫిట్‌గా ఉండడం కోసం అప్పుడప్పుడు స్పోర్ట్స్ అనేది వాళ్ళకి పెడుతూ ఉంటారంట. అందుకనేసి మార్నింగే 5:30 కల్లా వెళ్ళిపోయారండి. చట్నీ అయితే పట్టేశాను. ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందామండి. పోపు గింజలు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు హడావిడిగా ఉంటుందండి. చిన్నపిల్లలు కదా, స్నానాలు చేయించడం ఆ టైంకి సరిపోతుంది. 9 దాకా ఏం తీరికుండదు. వాళ్ళకి తినిపించేసి వదిలిపెట్టేసి వచ్చేస్తే అప్పుడు రిలాక్స్గా మనం ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు. నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. మార్నింగ్ చాలా బిజీగా ఉంటుందన్నమాట. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. చట్నీ కూడా పోపులో అయితే వేసేద్దామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. చట్నీ వేయకముందే ఆఫ్ చేసేసాను నేను స్టవ్. ఇక దోశలు అయితే పోసేస్తున్నానండి. చట్నీ కంప్లీట్ అయిపోయింది. బ్రష్ చేసుకొని వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. మమ్మీ ఇంకా అవ్వలేదా అనేసి. ముందైతే పెట్టేశానండి. అంటే తిన్న తర్వాత స్నానం చేపియొచ్చు. వాళ్ళకి తెలియదు కదండి, మూతంతా బట్టల మీద పోసేసుకుంటారు చట్నీ అవి. అట్లాగనేసి నేను ప్రతిరోజు కూడా తిన్న తర్వాతే స్నానం చేపిస్తానన్నమాట. ఇంకా వాళ్ళు తినేటప్పటికి యూనిఫామ్స్, సాక్స్లు అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తానన్నమాట. మళ్ళీ వెతుక్కోకుండా మాటికి. ఇవాళ సాటర్డే కాబట్టి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి. మండే టు ఫ్రైడే వరకు ఒక యూనిఫామ్ అయితే, సాటర్డే అయితే యూనిఫామ్ ఉంటుందన్నమాట స్పోర్ట్స్ డ్రెస్సు. ఇంక ఈలోపు గ్రీజర్ కూడా ఆన్ చేసేద్దాం, వాటర్ పెట్టేద్దాము. తర్వాత పిల్లలకి స్నానం చేపించచ్చు అనేసి గ్రీజర్ కూడా అయితే ఆన్ చేశాను అనమాట. పని త్వరగా అయిపోతుంది కదా అని. పువ్వులు చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అస్సలకి. మన ఇంట్లో పెంచుకున్న మొక్కలకి ఇట్లా పూస్తే ఎంత భలే ఆనందం అనిపిస్తుందండి. అసలు చాలా సంతోషంగా ఉంటుంది కదా. చూసారా అసలు ఆర్గానిక్గా ఫ్లవర్స్, నందివర్ధనాలు కానివ్వండి, మందారాలు, ఇవి గుడిగంటల పువ్వులు అంటారండి. మీరేమంటారో మరి.
అవి అయితే వాటి పేరైతే నాకు తెలియదు. పారిజాతం ఫ్లవర్స్ అవి మాలలా కట్టి కూడా వేసుకోవచ్చండి. ఇవి కస్తూరి పూలు. పారిజాతం ఫ్లవర్స్ నాకు కొంచెం టైం ఉన్నప్పుడు ఏమంటే నేను మాలలాగా సూదితో కుట్టేసి మొత్తం పటాలకైతే వేస్తానండి. ఇట్లా బిజీగా ఉన్నప్పుడైతే వేయలేను. ఎప్పుడైనా పిల్లలు స్కూల్ లేకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే వేస్తానన్నమాట. పిల్లలకి స్నానాలు అవి చేపించేసానండి. బాబు అయితే వాడికి వాడే రెడీ అయిపోతాడనమాట. పాపతోనే పని ఉంటుంది నాకు ఎక్కువగా. డ్రెస్ వేయడం కానివ్వండి, జడలు. ఆడపిల్లలకే ఎక్కువ పని ఉంటుంది కదండి మోస్ట్లీ. అబ్బాయిలది ఏముంది, షర్టు ప్యాంట్ వేసేసుకొని రెడీ అయిపోతారు. మా వాడే రెడీ అయిపోతాడనమాట. ఫైనల్లీ పాపకైతే పిలకలు వేసేసాను. పిలకలు వేసి పౌడర్ పూసేస్తున్నాను. ఇంకా కానీ మమ్మీ మళ్ళీ బెల్ కొట్టేస్తారు, గేట్ క్లోజ్ చేసేస్తారు. మాకు స్కూల్ అయితే పక్కనేనండి. పక్కనైనా కూడా టైంకి వెళ్ళకపోతే గేట్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. వీళ్ళు లేవడమే లేటుగా లేస్తారండి. అదే వచ్చిన ఇబ్బంది. లేపినా కూడా లేయరనమాట. బాబు అయితే లేస్తాడు కానీ పాప అయితే లేపి ఒక 1 అవర్కి కానీ లేదండి అసలుకి. బొట్టు అయితే పెట్టించేసుకుంది. ఇంకా ఆ ఇబ్బందితోనే ఇంకా త్వరగా వాళ్ళు లేచిన తర్వాతే హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే నేనే ఫాస్ట్గా వీలు చూసుకొని వాళ్ళని రెడీ చేసి పంపిస్తానండి. ప్రతి ఒక్క మదర్కి ఇట్లాగే ఉంటుంది అనుకుంటా. మార్నింగ్ టైంలో మార్నింగ్ రొటీన్ అనేది బిజీ షెడ్యూల్ ఉంటుందండి. వీళ్ళని పంపించేసి టిఫిన్ చేసేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుందండి ఎవరికి కూడా. ఇంకా స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టేసాను అనమాట. మా పాప డ్యాన్స్ వేస్తుంది. నేను రెడీ అయిపోయాను, చిన్ను ఇంకా నువ్వు రెడీ కాలేదు అని డ్యాన్స్ చేస్తుంది పాప. ఇంకా స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేసి వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టేశానండి. ఇంకా 9 అయితే అయిపోయింది ఇప్పటికే టైము. పిల్లలు స్కూల్కి వెళ్ళేస్తాం బాయ్ అని అయితే చెప్తున్నారనమాట. పక్కనే అండి మాకు స్కూలు. ఒక బజారే అడ్డనమాట. అయినా కానీ నేనే వదిలిపెట్టి వస్తాను డైలీ. స్నాక్స్ అవి ఒక రోజు ఎత్తుకెళ్ళరు కదండి. అప్పుడు షాపుల దగ్గరికి వాళ్ళు వెళ్ళలేరు అనేసి నేనే తీసిచ్చేసి వదిలిపెట్టేసి వస్తానన్నమాట రిటర్ను. ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటానండి. ఒకసారి అయితే చిమ్మేసి మొత్తము ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఇవాళ సాటర్డే కదండి. రోజుటి కంటే కూడా నాకు ఇవాళ పని కొంచెం లేట్ అవుతుందన్నమాట. సాటర్డే అంటే డైలీ అంటే త్వరగా చేసేస్తా కానీ ఇవాళ సాటర్డే అంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసాను, తుడిచేసాను. పిల్లలు స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసాక మళ్ళీ ఒకసారి అయితే చిమ్మేసిన తర్వాత తుడుస్తున్నానండి. పిల్లలు అవి ఇవి తినేసి ఇవి స్నాక్స్ అవన్నీ మళ్ళీ వేస్తారు కదండి. అందుకోసం మళ్ళీ ఒకసారి అయితే నీట్గా చిమ్మేసి తుడుస్తున్నాను అనమాట. సరిపోతుందండి. ఇల్లు అయి తుడిచేసరికి ఆల్మోస్ట్ 9:40 అయితే అయిపోయింది. మొత్తం అంతా క్లీన్ చేసే వరకు టైం పడుతుందండి. ఖాళీ ఏముండదు కదా హౌస్ వైఫ్స్ కంటే. ఇంట్లో ఉన్న అనే మాటే కానివ్వండి, ఇంట్లో పని అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ దాకా అయితే బిజీ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ నుంచి అయితే కొంచెం ఖాళీ టైం దొరుకుతుందన్నమాట. 2 నుంచి మళ్ళీ 12:30కి వచ్చేస్తారు. వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం, వాళ్ళకి తినిపించి రిటర్న్ మళ్ళీ 1:30కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత 2 నుంచి 4 వరకు అయితే ఫ్రీ టైం ఉంటుందన్నమాట. నిన్నైతే అయోధ్య నుంచి రామ మందిరం కడుతున్నారంట కదండి. నిన్న అక్కడి నుంచి అక్షింతలు, ఆ కార్డు, దాంట్లో స్తోత్రాలు ఉన్నాయన్నమాట. ఆ గుడి గురించి మొత్తం డీటెయిల్స్ నిన్న నైట్ అయితే వచ్చి ఇచ్చారు. మీకు అక్షింతలు అందాయమ్మా అంటే మాకు ఇవ్వలేదండి అన్నాను. ఈ ప్రతి ఒక్కరు తీసుకోవాలమ్మా, మీరు ఇంట్లో మళ్ళీ సపరేట్గా అక్షింతలు చేసుకొని వాటిల్లో కలుపుకొని పిల్లల బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డేస్కి కానివ్వండి, ఏమైనా ఫంక్షన్స్కి వేసుకోండి, మంచిది. బీరువాల్లో అక్కడ కూడా పెట్టుకోవచ్చండి, మంచిది అని అయితే చెప్పారు వాళ్ళు. చెప్పాను కదండి సాటర్డే నాకు కొంచెం టైం పడుతుందని. సాటర్డే నేను పటాలు అవి క్లీన్ చేసుకుంటానమాట. పటాలు క్లీన్ చేసుకొని ఇవి దీపారాజన సామాను కూడా నీట్గా కడిగేసుకుంటానండి వీక్లీ వన్స్. డైలీ అంటే చిన్నపిల్లలకి కాబట్టి కుదరదండి. అందుకని నేను వీక్లీలో సాటర్డే పెట్టుకుంటానన్నమాట ఈ వర్క్ అంతా. పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాతే పెట్టుకుంటానండి. మా వారింటి దగ్గర ఉంటే మాత్రం మా వారే వదిలిపెట్టి వస్తాడు. కానీ ఆల్మోస్ట్ ఆయన ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆల్మోస్ట్ డ్యూటీలు ఎక్కువగానే ఉంటాయండి. వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అనమాట, రేరు. వీలైనంత వరకు నేనే చూసుకుంటూ ఉంటానన్నమాట.
ఫైనల్లీ దీపారాజన సామాన్ అంతా అయితే తోమేశాను. తోమేసేసి ప్రసాదం కోసం కేసరి అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో అయితే మన ఛానల్లోనే పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సాటర్డే పూజ. పటాలు అవి తుడిచేసి నీట్గా బొట్లు అవి పెట్టేశానండి. పేపర్స్ అవి మార్చేస్తాను ఎవ్రీ సాటర్డే. పేపర్స్ అవి మార్చేసి పటాలు అవి తుడిచేసి పూదిచ్చుకొని పువ్వులు అవన్నీ ఇప్పుడు మనకి చెట్లకి హార్వెస్ట్ కాకుండా ఉంటే నేను బయట నుంచి కొనుక్కుంటాను అనమాట. డైలీ అయితే రావు కదండి, ఒక్కొక్క రోజు అయితే చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అలాంటప్పుడు కొనుక్కుంటాను. కింద ఇట్లాగా ముగ్గు పెట్టేసి శ్రీవారి పాదాలు అట్లాగా నాకు వచ్చినట్టు అట్లాగా సాటర్డే అయితే ఎవ్రీ సాటర్డే అయితే కంపల్సరీ ఇట్లాగే చేసుకుంటానండి నేను. మాకేమంటే కిచెన్లోనే ఒక ర్యాక్లో ఇచ్చారనమాట. సపరేట్గా దేవుడి గది లేదండి, కిచెన్లోనే ఒక ర్యాక్ ఇచ్చారు. ఇంకా అక్కడే పెట్టే ఆల్మోస్ట్ సిటీస్లో ఇట్లాగే ఉంటాయండి. ఊర్లలో అయితే మంచిగా సపరేట్గా గది అయితే వదిలేసుకుంటాం, కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ కూర్చొని పూజ చేసేదానికి కుదరదని నిలబడే చేసుకోవాలి. మా ఊరు దగ్గర అంటే సపరేట్గా దేవుడి గది ఉంది, అక్కడైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే కొంచెం హైట్లో ఉంది, ర్యాక్ కింద పెడితే పిల్లలు అవి లాగేస్తారని భయం అనమాట. ఈ న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.